ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము బాగున్నట్టే. మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాం. అదేంటి అనుకుంటున్నారా? ఇందాక పొద్దున్న మార్నింగ్ అయితే బెండకాయ ఏపుడు చేసింది, బాబులు ఇద్దరు క్యారేజ్ కట్టేసింది. ఇక మరి మధ్యాహ్నం టైం అయింది, ఫోన్ చేసింది కర్రీస్ ఏమైనా తెస్తావని. ఓ అన్నా, ఆడికి వెళ్ళా. కానీ నేను తెచ్చిన కర్రీ ఏంటో మీకు తెలుసా? స్కిన్ చికెన్ తీసుకొచ్చా, చక్కగా ఒక లేత ములక్కాయ, దాంతో స్కిన్ చికెన్ అండ్ ములక్కాయ, దాంట్లో కర్రీ. మళ్ళీ ఇది కూడా సింపుల్గా మనం ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా బ్యాచిలర్స్ కానీ చక్కగా చిటికలో వండేసుకోవాలి కుక్కర్లో అనమాట. ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి, అది ఎలాగో ఏంటో చూసేద్దామా? కమాన్ లెట్స్ గో ఫ్రెండ్స్. మరి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేసుకున్నాను, కుక్కర్ పెట్టేసేసుకున్నాను. 4.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. హీట్ చికెన్ కాబట్టి కొంచెం ఎలా అయినా ఆయిల్ కొంచెం తక్కువే పట్టిద్ది. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 10 నిమిషాల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోవాలి. ఓన్లీ 10 మినిట్స్. టైం స్టార్ట్ నౌ. చూసారా, మా వారు అప్పుడప్పుడు ఇలాంటి టాస్క్లు టెస్ట్లు ఇస్తూ ఉంటారు అనమాట. అప్పటికప్పుడు ఏది అనుకుంటే అది చిటికలో అయిపోవాలి. 10 నిమిషాలు అయిపోవాలంట కర్రీ. దేవుడు నోరిచ్చాడు, నీకు చేతులు ఇచ్చాడు. 10 నిమిషాలు ఏం కర్మ, 2 నిమిషాల్లో చేసి పెడతాను. ఓకే కమాన్ కమాన్. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి వేసేసింది. నెక్స్ట్ పచ్చిమిర్చి 4 పచ్చిమిరపకాయలు చీలికలు తీసేసింది. ఓకే, పల్లీల నూనె తేవటం భలే ఉంది, చక్కగా స్మెల్ కదా. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీల నూనె ఒకేసారి డబ్బా తీసుకొస్తే మరి అది అయ్యే వరకు వాడాలి కదా. ఆనియన్స్ మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి. అసలే మనకున్న టైం చాలా తక్కువ. ఏదో కాంపిటీషన్కి వెళ్ళి వంట చేసినట్టుంది నాకు. ఇది కూడా ఒక అనుభూతి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయినాయి. ఒకే ఒక టమాటా కట్ చేసి వేసుకుంటున్నాను గ్రేవీ కోసం. ఓకే, యాక్చువల్గా నాకు టమాటా అంటే ఇష్టం ఉండదు, కానీ మా వాళ్ళు కట్ చేసేసారు. వేస్ట్ అయిపోయిద్దని వేస్తున్నా. అలాగే ఒకే ఒక ములక్కాయలో సగం ములక్కాయ వేసుకుంటున్నాను, లేతగా సన్నగా నాజుగ్గా నవనవలాడతాయి ములక్కాడలు. మొత్తానికి వాళ్ళ హీట్ చికెన్ ములక్కాడ. ఓకే, కొంచెం పసుపు. విజిల్ చల్లారంగా తినేటవేనా? ఓహో, ఎప్పుడైనా ఎవరైనా హఠాత్తుగా ఇంటికి వచ్చినప్పుడు, ఓహో, బాగా ఆకలి వేసి టైం లేనప్పుడు ఇలాంటి కూరలు వండుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వాష్రూమ్లో అలాగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేలోపు చికెన్ కర్రీ రెడీ. ఎన్ని రావాలమ్మా విజిల్స్? 4 వస్తాయి. చక్కగా ఫ్రెష్గా కడిగి పెట్టేసావు. రైట్, 1/2 కేజీ చికెన్ వచ్చినట్టుగా. మనకేగా మనిషికి 2 తిందాం అని వేసేసాం. ఒకసారి కలిపేస్తున్నాం. మొత్తం ఒకసారి కలిపేసేస్తున్నాము. చికెన్ బాగా ఉడకబెట్టి తినాలి అని చెప్తున్నారు కాబట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాము. మంచిగా వాటర్ అయితే వచ్చేసి న్యాచురల్గా. మంచిగా చికెన్ ములక్కాయ మంచిగా ఉడుకుతున్నాయి. ఇది చూస్తే మాత్రం ఈ కాలేజీ పిల్లలు బ్యాచిలర్స్ వీళ్ళు చిటికలో వండుతారు. ఇక కుక్కర్ ఎట్లా ఉంటుంది, రైస్ కుక్కరు. ఇది నాన్న కరెంటు కుక్కర్లో కూడా వండొచ్చా? అది కూడా ఒక రోజు చేద్దాం. ఎందుకంటే మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి నేను 2.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మంచిగా ఉడుకుతుంది, మంచి కలర్ఫుల్గా ఉంది. ఆకలి వల్ల ఏమో తెలియదు కానీ మంచిగా టెంప్టింగ్గా అనిపిస్తుంది. వాసన కూడా స్మెల్ ఏది చేస్తుంది. మా స్పూన్ చాలా చిన్నది. ఈ స్పూన్తో కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. చూడండి, ఇది స్పూన్ దగ్గర ఎంత లావు కనిపిస్తుంది, కనిపిస్తుందా? దూరంగా. ఇది స్పూన్. ఓకే, ఒకసారి కలిపేసేసుకుని
ఇందాక చూసిన దానికి నాకు నీకు ఉన్నంత తేడా ఉంది. మంచి కలర్ఫుల్గా అయితే ప్రిపేర్ అయిపోయింది. కారం, ధనియాల పొడి ఇవన్నీ వేయంగానే మంచి అరోమా అయితే కిచెన్ అంతా గింగిరాలు ఉంటుంది. నోరు కూడా మంచిగా టెంప్టింగ్గా నోట్లో నీళ్ళు ఊరిపోతుంది అన్నమాట. అది ఈ చికెన్ ప్రభావమో తెలియట్లేదు, ఆకలి ప్రభావమో తెలియట్లేదు. ఇప్పుడైతే వాటర్ వేసేస్తుందాం. మా వారిని అన్నాను కానీ ఎవరి కాళ్ళకి వచ్చేవాడు చాలా తెలుస్తుంది. మంచిగా కలిపేసుకున్నాను. సాల్ట్ చూస్తావా ఇప్పుడు? అవసరం లేదా? సాల్ట్ ప్రస్తుతానికి సరిపోయిద్ది, ఓకే. చాలకపోతే లాస్ట్లో చూసుకుందాము. ఇప్పుడైతే కనుక మూత పెట్టేసేస్తున్నాను, కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మనకి అంత టైం లేదు కాబట్టి పచ్చి మసాలా ప్రిపేర్ చేయడానికి జస్ట్ ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇలా కూడా వండుకోవచ్చు. కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము. ఓకే. విజిల్సమ్మా. చికెన్ బాగా ఉడకాలి కాబట్టి ఒక 4 విజిల్స్ అయితే సరిపోతుంది. ఓకే. చిటికలో అయిపోద్ది 5 minutes. ఓకే రైట్. ఈలో కొత్తిమీర కోసుకొని రెడీగా ఉంటాను నేను. అయితే అన్నం కూడా సరిపోదని చెప్పేసి కుక్కర్లో రైస్ కడిగి పెట్టేసేసాను. అయితే ప్రెషర్ పోయింది. ప్రెషర్ అయితే పోయింది. వాసన మాత్రం 4 ఇళ్ళకి వెళ్ళింది ఆల్రెడీ. ఏం కర్రీ ఏంటి గుమగుమలు ఆడుతున్నా అంటున్నారు ఫ్రెండ్స్. మంచి చూసారా, వండర్ఫుల్గా. ఒక్క నిమిషం. సరే, మంచి వండర్ఫుల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం పొడి మసాలా జల్లేసేసి కొత్తిమీర. ఓకే. ఒక్క చిటికెడు పొడి మసాలా అంటే చెక్క, లవంగాయి, ధనియాలు వాటితో అనమాట. తెలుసులేండి, వివరించి చెప్తారు. చెప్పాలి, నేను అలాగే చెప్తాను. ఇప్పుడు బ్యాచిలర్లు ఆన్లైన్కి తెలియాలి కదా, బ్యాచిలర్ కర్రీ కదా. అయిపోయింది. నెక్స్ట్ మంచి కలర్ఫుల్. మీకు తెలుసుగా ఫ్రెండ్స్, ఇది వేస్తే ఇక ప్లేట్లో పెట్టుకుని తినేయటమే. ఎప్పుడు వేస్తుందా కొత్తిమీర అని చూస్తూ ఉంటా. ఓకే, కలర్ఫుల్ కొత్తిమీర రెడీ. ఫ్రెండ్స్, ఇక సర్వ్ చేసుకొని తినేద్దాం. స్మెల్ అయితే వండర్ఫుల్గా చూస్తారా ఫ్రెండ్స్. దమ్మా ఒకసారి తిప్పినా చూసారా ఫ్రెండ్స్. మంచి ములక్కాయలు కూడా చక్కగా నీట్గా ఉడికిపోయినాయి. ఇగో గ్రేవీ అయితే అసలు ఎక్సలెంట్. చూసారా గ్రేవీ, కలర్ఫుల్ గ్రేవీ. వావ్, ఇక నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఫ్రెండ్స్. సర్వ్ చేసుకుని తినేటివే. ఎక్కడ దాకా వచ్చింది వాసన? గేట్ కాదు, బస్ స్టాప్. మరీ షోయింగ్ అవుతుంది నువ్వు. ఏంటి షర్ట్ కొంటానా ఏంటి? బస్ స్టాప్ షర్ట్కి ఆల్రెడీ పెట్టాడు ముహూర్తం. ఏమో బస్ స్టాప్ ఇప్పుడేగా మింత్రా నుంచి 2 షర్ట్లు వచ్చినాయి, బాగా బుక్ చేసుకున్నాడు. అది సంగతి. బాబు సెలెక్టెడ్ బ్రాండ్ ముక్కలే తింటాడు. గ్రేవీ నీకోసమని నేను ఎక్కువ తయారు చేయించాను. గ్రేవీ అయితే ఎగ్జామ్ బాగా రాసేవారనా? ఎప్పటితో అయిపోతాయి ఎగ్జామ్స్? ఏప్రిల్ ఏంటి? అప్పటి వరకు డైలీ జరుగుతూనే ఉంటాయా? ఇంకా లాస్ట్ అండ్ ఫైనలా? బాగా కష్టపడి ఎగ్జామ్ రాసేదని వాళ్ళ మమ్మీ మంచి వండర్ఫుల్ చికెన్ అయితే రెడీ చేసింది. పెద్ద బాబుకేమో చికెన్ కర్రీ, చిన్న బాబుకేమో చికెన్ బిర్యానీ. నాకే మీకేం కావాలి డాడీ? మీకేం కావాలి? డాడీకి ఏమో నైట్ మిగిలిపోయిన అన్నం, రేపు పొద్దున్నే పెరగాలి. అదే నా బూస్ట్, నా బలం. మరి మా డాడీకి చేపల కూర, ఉంటాయి కానీ ఆల్ వెరైటీస్ అంటే మా డాడీకి. కానీ అది నా కోసం ఇక అలాగే ఏదో చేసుకుంటూ చేస్తున్నారు. ఎందుకంటే అందరిని అలా భయపెట్టిస్తున్నావు?
నేను భయపడుతున్నాను అనుకున్నా కానీ ఇట్లా భయపెడుతున్నాను అనుకోవట్లేదు. ఇప్పటికీ భయపడతానే ఉన్నారు అందరూ. ఇప్పటికీ ఇంకా అట్లా భయపడుతుంటే నాకు అర్థం కావట్లేదు. ఇక అది ఏనా ఏమైనా వేయాలా? ఉప్పులు, కారాలు, పసుపులు. నువ్వు వాడిని అడిగితే కారం వేయాలని చెప్తాడు. ఇప్పటికే కారం ఎక్కువ వేసా నేను. ఓకే. ఏమే ఇలా అబ్బా కారం ఎక్కువే వేసా. లేదు మా మీరు గొడ్డి కారం వేసి పెట్టండి, చక్కగా పరమాణంలా తింటాడు. అంత కారం పిచ్చి అనమాట మా పెద్దబాబుకి. ఓకే. నిజంగా వాటితో పాటు తినాలంటే ఇంకేం లేదు, మన కడుపులో ఇక మంట లెగుస్తుంది అనమాట. అవును, మీ డాడీని డ్రెస్సింగ్ మారుస్తా ఉన్నావు. రేపటి నుంచి మారుస్తా, రేపు ఆదివారం నుంచి అంట. వీడియోలో కనిపించమని చెప్తున్నా, ఇప్పుడైనా షార్ట్లు చూసుకోవాలంటే బ్యాన్ మెమరీస్గా చేసింది ఉంటాయి. ఓన్లీ నైట్ ప్యాంట్సా? ట్రాకా? ట్రాక్ 3/4 తాతకు కూడా 4 నైట్ ప్యాంట్లు బుక్ చేయండి. బూమ్ బూమ్ బుస్సు. తాతకు బుక్ చేస్తా, తాత వాడిని నేను కూడా 2 బుక్ చేసుకుంటా. చేసుకుంటావు. కర్రీ అయితే మాత్రం సూపర్ ఉంది. ఎగ్జామ్ రాసి ఆకలి మంట మీద వచ్చా, చికెన్ అనేసరికి గాల్లో తేలుకుంటూ వచ్చేసా. బా సూపర్. డోంట్ వేస్ట్ టైం. ఆల్రెడీ ఆకలి ఫ్రెండ్స్. దాని చూడ ఈ వాసన ఏమో అటెళ్ళి ఇటెళ్ళి సరే ఎలా ఉందిరా అంటే మధ్యలో ఓ ఫోన్ కాల్ వచ్చింది. మళ్ళీ అటెళ్ళి ఇటు వచ్చేలోపు ఇంకొంచెం ఆకలి రెట్టింపు అయింది. మా టైం ఎప్పుడు ఇంతే, ఎందుకంటే మా వారు మధ్యాహ్నం ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది. కానీ నాన్న ఇదిగో సూపర్ గుంత కూర. కొంచెం గట్టిగా చెప్పండి, ఎలాగో మీరు కనిపించరు, కనీసం వాయిస్ అని వినిపించింది. నాన్న ములక్కాయ వేయటం వల్ల బాగుంది. ములక్కాయ వేయటం వల్ల ఈ టేస్ట్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఇవాళ మా వీడియో అయితే అసలు మీకు చెప్పాం కదా, చక్కగా బ్యాచిలర్స్, బిగినర్స్, రూమ్స్లో ఏంటి కాలేజీ స్టూడెంట్స్ అందరూ చక్కగా రైస్ కుక్కర్లో ఈ చికెన్ కర్రీ ఎలా వండాలి ఏంటి. రైస్ కుక్కర్ కాదు, ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్ అంటే మై గాడ్గెట్ 4th క్లాస్ ఫ్రెండ్స్, అందుకనే అట్లా అందిస్తూ ఉంటుంది ఇంగ్లీష్లో అన్నీ మా బేబీ. నేనేమి చదువుకోలేదు, వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది రైస్ కుక్కరా ప్రెషర్ కుక్కరా అని. దానికి చదువుకోవాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే ఫ్రెండ్స్ చక్కగా లేత ములక్కాయలు వేసాం. టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్. చికెన్ కాదు ఇంకా అంతకు మించి తింటున్నంత ఫీలింగ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మరి అలాగే తెలిసాక ఇదే వేడితో మంచి జోస్తో లైక్ చేయండి, కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ MJ కిచెన్ వ్లాగ్స్. నమస్కార్.